ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే నేను రీసెంట్గా కవర్ చేసిన వీడియోస్ అన్ని ఎలా కవర్ చేశానో, ఎవరితో కవర్ చేశానో, మేము ఎంత కష్టపడ్డామో ఈ వీడియోలో మీరే చూడబోతున్నారు. మరి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్కువకి వెళ్తే మనమైతే ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే మనం వైజాగ్ని మొత్తం కవర్ చేయడానికి ఛత్తీస్గఢ్ నుంచి మన తోటి సబ్స్క్రైబర్ వచ్చారనమాట. తనతో పాటు ఈరోజు మనం వెళ్తున్నాం బయటికి. ఈరోజు మేము రికార్డ్ చేసే ప్రతి వీడియోని మీకు చూపిస్తాను, ఎలా రికార్డ్ చేసాం అనేది. డ్రోన్ వీడియో రికార్డ్ చేసాం, అది చూపిస్తాను. అలానే ఇంకా మీకు మేము ఎక్కడ తిరిగిన కూడా చూపిస్తాను అనమాట. అండ్ తను కూడా మనలాగే వీడియోస్ చేస్తారు కాబట్టి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే తన ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి. అండ్ ఇంకా తను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇదిగోండి, తినే ఆయుష్మాన్ భారతి. తను ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. సో తన ఛానల్ గురించి ఇప్పుడు రెండు ముక్కలు చెప్తారు. ఇదేమో बोलिए. मेरे चैनल का नाम है लाइफ ऑन व्हील्स BSP. आप चाहें तो चेकआउट कर सकते हैं. इंफ्रास्ट्रक्चर से रिलेटेड वीडियोस पोस्ट करता हूँ मैं उसमें. और बहुत अच्छा लगा किरण से मिलकर. वाईजैक बहुत अच्छे से घूम रहा हूँ उसके साथ अभी. इनका भी चैनल बहुत अच्छा है, दोनों के चैनल को चेकआउट कर लीजिए. इनका कंटेंट तेलुगु में है, हमारा कंटेंट हिंदी में है. बस. సో భయ్య కూడా చెప్పారు కదా, మొత్తానికి మనం ఇప్పుడు కవర్ చేసిన ప్లేస్ మీకు చూపిస్తాను. ఏం కవర్ చేస్తాను అనేది, ఎలా కవర్ చేస్తాను మీకు మ్యాక్స్ చూపిస్తాను, ట్రై చేస్తాను. అండ్ ఇంకా మనం మరి లేట్ చేయకుండా రైట్ వ్యూలోకి వెళ్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం ఎక్కడికి వెళ్ళామో. నేను సుజాతనగర్లో స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్ళి తను పిక్ చేసుకొని అలా బీచ్ రోడ్ మీదుగా రిషికొండ వెళ్ళి, రిషికొండ నుంచి మన తొట్లకొండ దాటిన తర్వాత తెమ్మాపురం నుంచి తగరపల్స్ నుంచి విజయనగరం నుంచి అలా కొర్లాం నుంచి ప్యాకేజ్ 3 ప్యాకేజ్ 4 కవర్ చేసుకొని అలా పెందుర్తి వచ్చి నెక్స్ట్ డే పెందుర్తి నుంచి సబ్బవరం దగ్గర పోర్ట్ కనెక్టింగ్ హైవే, అలానే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే కవర్ చేసాం. ప్యాకేజ్ 3 ఒకటే మనం ఆ ముందు రోజు కవర్ చేయగలిగాం. నెక్స్ట్ డే ప్యాకేజ్ 4 కంప్లీట్ కవర్ చేసి మీకు అన్నీ చూపిస్తాను, ఏవి మిస్ చేయలేదు. కానీ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా తొందరలోనే చూపిస్తాను. మొత్తం మేము 191 km తిరిగాం మ్యాప్ వ్యూలో. కానీ మేము తిరిగింది అరౌండ్ 250+ కిలోమీటర్స్ తిరిగాం. అన్ని కిలోమీటర్స్ తిరిగి మీకు మొత్తం చూపించాం. నేనైతే తెమ్మాపురం బీచ్ వీడియో పెట్టా కదా రీసెంట్గా, అక్కడ తీసిన వీడియో ఇది. బ్రో అయితే తన డ్రోన్ని గాల్లోకి ఎగరేసి మొత్తం కవర్ చేశారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బ్రో రాకపోతే మీకు ప్యాకేజ్ 3 అండ్ ప్యాకేజ్ 4 చూపించలేకపోతున్నాను. చాలా లేట్ అవుతుంది ఆ వీడియో చేయడానికి. అండ్ ప్యాకేజ్ 2 ప్యాకేజ్ 1 కూడా ప్లాన్ చేస్తున్నాం, అవి కూడా తొందరలోనే కవర్ చేస్తాం. ఇంకా చాలా బ్రో అయితే కష్టపడుతున్నాడు. అంత కష్టపడినందుకు బ్రోకి మంచి ఫ్యూచర్ ఉంది నేను అనుకుంటున్నాను. సో మన డ్రోన్ని డౌన్ చేస్తాను అనమాట, చూస్తున్నారు కదా. సో ఫైనల్గా మనమైతే మొత్తానికి మన వైజాగ్ని కవర్ చేస్తున్నాం. అండ్ మీకు ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ నేను చూపిస్తాను. నా ఛానల్ వస్తుంది, అలాగే తన ఛానల్ కూడా వస్తాయి. తన ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు తను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మ్యాక్స్ మీకు ఇండియాలో జరిగే డెవలప్మెంట్స్ అని కూడా తను బ్లాగ్ చేస్తున్నారు. సో మీరు చూడాలనుకుంటే నేను తన ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూశాను. మరి ఇంకా మేము ఐఏఎం కూడా కవర్ చేసాం, చూసారు కదా. ఐఏఎం కాలేజ్ దగ్గర మేము కవర్ చేసినప్పుడు తీసిన వీడియో ఇది. బ్రో తన డ్రోన్ గాల్లోకి ఎగరేసి వీడియో రికార్డ్ చేస్తున్నారు. మేము ఇక్కడ రాకముందు రిషికొండ వెళ్ళి రిషికొండ వీడియో కూడా చేసాం. రిషికొండ వీడియో చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇవి కవర్ చేసాం. ఆ తర్వాత నేను ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చామంటే మన నేషనల్ హైవే 26 ఉంది కదా, విజయనగరం వెళ్ళే రోడ్డు, ఆ రోడ్లో ఈ వీడియోతో కవర్ చేశాను. అందులో నేను చెప్తుంది ఏంటంటే బ్రో చాలా కష్టపడుతున్నాడు, చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు వీడియో చేయడానికి, చాలా సాఫ్ట్వేర్స్ కొన్నాడు. తర్వాత డ్రోన్స్ అయితే 2-3 ఉన్నాయి బ్రో దగ్గర. అవన్నీ కొని చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా మంచిగా వ్లాగ్స్ చేస్తున్నారు. నేను చేసేది మీకు రోడ్ చూపిస్తాను, బట్ బ్రో అయితే మాత్రం మొత్తం మ్యాప్ వ్యూతో చాలా కంప్లీట్గా చాలా బాగా చేస్తారు వీడియోస్ అయితే. మీరు ఒకసారి తన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. తన వీడియోస్ హిందీలో ఉంటాయి, హిందీ వచ్చిన వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. తెలుగు వచ్చిన వాళ్ళు అండ్ హిందీ సగం వచ్చిన వాళ్ళు బాగానే అర్థం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా కింద సబ్టైటిల్స్ కూడా వస్తాయి కాబట్టి ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇంకా మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు ఏంటంటే బ్రో డ్రైవ్ చేస్తున్నాడు అండ్ నేనైతే మన నేషనల్ హైవే 516 ఉంది కదా, ఆ వీడియో మీరు చూసే ఉంటారు, స్టార్టింగ్లో పెట్టిన వీడియో. ఆ వీడియో చేసినప్పుడు వెనకలు కూర్చొని ఆ వీడియో మొత్తం కవర్ చేశాను. ఆ రోజు ఆ వీడియో చేయడం కోసం మేమిద్దరం ఎంత కష్టపడ్డామో తనకి నాకు మాత్రం తెలుసు. అండ్ మీకు ఏం చెప్తున్నా అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పి. మేము వ్లాగ్ చేయడం చాలా ఈజీ అయితే కాదు, చాలా డిఫికల్ట్ అది. ఎందుకంటే మేము చేసే వీడియోలో చాలా రిస్క్ ఉంటుంది. మేము వెళ్ళే రోడ్లు బాగోవు, చాలా డిఫికల్ట్ రోడ్స్ ఉంటాయి. ఆ డిఫికల్ట్ రోడ్స్లో వెళ్ళడం
అవన్నీ కవర్ చేయడం అంత ఈజీ వర్క్ అయితే కాదు. బ్రో చూస్తున్నారు కదా, మనం సబ్వరం దాకా వచ్చాం. నెక్స్ట్ డే తీసిన వీడియో ఇది. ఆ ముందు రోజు మేము ఫుల్ అలసిపోవడం వల్ల చాలా వీడియోస్ అయితే నేను తీయలేకపోయాను మొబైల్తో. డ్రోన్తో తీసిన వీడియోస్ మీరు అన్నీ చూసే ఉంటారు. ఇంకా నేను కవర్ చేసిన ప్లేస్ కూడా చూసే ఉంటారు. ఇదే పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను ఆ వీడియోస్లో. ఆ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఏ వీడియోస్ తీసామో. అండ్ ఇంకా బ్రో ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, డ్రోన్ అయితే వస్తుంది. మేము ఈ డ్రోన్ వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్రో డ్రోన్ చేత్తో పట్టుకున్నాడు అండ్ దింపుతున్నప్పుడు ఆ టైంలో బ్రో చేయి కూడా కట్ అయింది, బ్లడ్ కూడా పోయింది. అయినా బ్రో అవన్నీ పడుకోకుండా ప్రాబ్లం లేదు పద మనం వీడియోస్ కవర్ చేయాలి, మళ్ళీ లేట్ అయితే కవర్ చేయాలి అని చెప్పేసి ముందుకు వెళ్ళాం. అంటే డెడికేషన్ ఆ విధంగా ఉంది, మామూలుగా లేదు. బ్రో డెడికేషన్ అయితే అస్సలు మామూలుగా లేదు. 2 days ఎంత కష్టపడ్డామో అంతే హ్యాపీనెస్ కూడా ఉంది. ఎందుకంటే మీకు చూపించడానికి మంచి మంచి వీడియోస్ అయితే వచ్చాయి కాబట్టి మేము కవర్ చేసిన ప్రతి వీడియో చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా చూసారు కదా, రాయపూర్ ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ 3 కానీ ప్యాకేజ్ 4 కానీ, అలానే కొల్లందర్ ఫ్లైఓవర్ కానీ, మన జామేజ్ దగ్గర ఇంటర్చేంజ్ కానీ, అవన్నీ చాలా చాలా బాగా వచ్చాయి. మీరు చూసి ఉంటారు. అండ్ వ్యూస్ కూడా బాగా వచ్చాయి కంపేర్ చేసుకుంటే ముందు వీడియోస్ తోటి. అందుకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ బ్రో రావటం వల్లే ఇవన్నీ జరిగాయి అన్నమాట. లేకపోతే నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని, నార్మల్ వీడియోస్ చేసేవాడిని. ఎందుకంటే రీసెంట్గా నా డ్రోన్ సేల్ చేశాను కాబట్టి మన దగ్గర డ్రోన్ లేదు, ఓన్లీ గోపురం ఉంది అండ్ మన మొబైల్తో రికార్డ్ చేయాలి. అందువల్ల మీకు కొన్ని డ్రోన్ వీడియోస్ కూడా రావటం లేదు. కానీ తొందరలోనే కొత్త డ్రోన్ తీసుకొని అన్నీ కవర్ చేద్దాం. మొత్తం వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత డ్రోన్లో కొంచెం ఛార్జింగ్ మిగిలితే ఆ ఛార్జింగ్తో మేము ఈ షార్ట్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ వీడియోలు యాడ్ చేయడానికి. ఇంకా చాలా వీడియోస్ నేనైతే మొబైల్లో తీసా కానీ ప్రమాదవశాత్తు అవి డిలీట్ అయ్యాయి. డిలీట్ అవ్వడం వల్ల మీకు చూపించలేకపోతున్నా, లేకపోతే అవి కూడా చూపించేవాడిని. కానీ ఈ వీడియోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి డ్రోన్తో తీసినవి. నేను కవర్ చేసిన ప్లేసెస్ అని చెప్తాను. ఏం కవర్ చేసామంటే, ఫస్ట్ మన రిషికొండ బిల్డింగ్స్ కవర్ చేసాం, తర్వాత ఐఏఎం కాలేజ్ కవర్ చేసాం. ఐఏఎం కాలేజ్ తర్వాత మన నేషనల్ 516E విజయనగరం నుంచి కొర్లం వరకు కవర్ చేసాం. తర్వాత కొర్లం నుంచి కంటకాపల్ వరకు ప్యాకేజ్ 3 రాయపూర్ ఎక్స్ప్రెస్ అవి కవర్ చేసాం. తర్వాత ప్యాకేజ్ 4 రాయపూర్ ఎక్స్ప్రెస్లో కవర్ చేసాం. పోర్ట్ కనెక్టింగ్ హైవే కవర్ చేసాం, మీరు చూసామని ఉంటారు. అలా చాలా వీడియోస్ కవర్ చేసాం. మీరు నా ఛానల్లో చూసుకుంటే ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని వీడియోస్ కవర్ చేసాం కానీ అవి కొన్ని కారణాలు అయితే తీసేయాల్సి వచ్చింది. అండ్ ఇకపై ఆ వీడియోస్ కూడా నేను చేయాలనుకోవట్లేదు. ఎందుకు అనేది మీకు తొందరలోనే రీజన్ చెప్తాను. మన ఛానల్లో అలానే చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. 1000+ వీడియోస్ అయితే ఉన్నాయి షార్ట్ వీడియోస్తో కలిపి. లాంగ్ వీడియోస్ 700+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మామూలు వీడియోలు అయితే కాదు, అన్ని చేంజెస్ వీడియోస్. ఏమేమి చేంజెస్ అయ్యాయి 2021, 2022లో మన వైజాగ్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉందన్న బ్లాగ్స్ ఇంకా నేను చేయలేదు, అవి కూడా తొందరలోనే చేస్తాను. అండ్ మొత్తం మీకు చూపిస్తున్నాను. రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, మన విజయనగరం, ఆ వీడియోస్ అన్నీ కవర్ చేశాను. తిరుపతి కూడా కవర్ చేశాను. అవన్నీ మీరు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇటు పాడేరు వీడియోస్ కానీ, అరకు వీడియోస్ కానీ, చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూస్తానండి, మీకు అర్థమవుతుంది. ఫైనల్గా వీడియో అయితే మనం కంక్లూడ్ చేద్దాం. ఆ కంక్లూజన్లో ఏంటంటే, మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అంశుమన్ భారతి బ్రోకి. ఎందుకంటే బ్రో రావటం వల్లే మనం ఇన్ని వీడియోస్ చూడగలిగాం, అలానే కవర్ చేయగలిగాం. బ్రో రాకపోతే ఇవి ఉండకపోయేవి కాదు. మన దగ్గర ఎలాగో డ్రోన్ లేదు కాబట్టి ఈ వీడియోస్ చేయలేకపోయాను. నేనైతే చేసావని, బట్ కొత్త డ్రోన్ కొన్న తర్వాత చేసావని, దానికి చాలా టైం పడుతుంది. ఇంకా అందుకే బ్రోకి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంక మనం అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ. ఆల్వేస్ టేక్ కేర్. బాయ్.